హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం కొనసాగుతోంది. చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ తో పాటు ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు కూడా హాజరయ్యారు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీటి తరలింపుపై చర్చిస్తున్నారు. కేఆర్ఎంబీ సమావేశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, సమావేశం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది, అసలు అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ జలసౌదాలో కూడా కేఆర్ఎంబీ మీటింగ్ కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఇది చాలా కీలకంగా పోతుంది. ఈరోజు సంబంధించి కృష్ణా రివర్కు సంబంధించి కూడా ఏపీ తెలంగాణ నీటి వాటాల అంశం తేల్చే పనిలో ప్రస్తుతం కేఆర్ఎంబీ ఉంది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావుతో పాటు తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ కూడా హాజరయ్యారు. మొత్తం అధికారులు సంబంధించి కూడా అయితే ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఎవరైతే స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ సంబంధించి రాహుల్ బొజ్జా కూడా కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. అయితే నిన్న జరిగిన సమావేశానికి ఏపీ అధికారులు గైర్హాజరైన నేపథ్యంలో నిన్ననే తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక ప్రాధాన్యమైనటువంటి ఒక సమావేశం నడుతున్న కేఆర్ఎంబీకి సంబంధించి కనీసం విలువ కూడా ఏపీ అధికారులు ఇవ్వడం లేదంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. అయితే ప్రధానంగా ఈ రోజు నీటి వాటాలకు సంబంధించి కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్తో పాటు ఇతర ప్రాజెక్టుల్లో కూడా అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలిస్తుంది ఏపీ అంటూ కూడా తక్షణమే వాటిని ఆపివేయాలంటూ కూడా తెలంగాణ అధికారులు అయితే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. మరి ఏపీ అధికారులకు సంబంధించి కూడా సాగునీటి అవసరాల కోసం, రబీ పంటల కోసం కూడా నీరు ఇంకా అధికంగా కావాలని కూడా ఏపీ కోరుతా ఉంది. కానీ తెలంగాణ అధికారులు మాత్రం ఇప్పటికే వాళ్ళ వాటా పూర్తయిన నేపథ్యంలో కూడా, ఎందుకంటే చూస్తున్నాం ఇటు శ్రీశైలం, సాగర్కు సంబంధించి జలాశయాల్లో కూడా కేవలం 67 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా 118 టీఎంసీల వాటర్ అనేది కూడా రెండు రాష్ట్రాలకు కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటికే ఏపీ తన వాటాకు మించి అదనంగా నీటిని తరలించిందన్నటువంటి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి మరి ఎలాంటి ఈ యొక్క సమాధానం కేఆర్ఎంబీ నుంచి వస్తుంది, ఎలాంటి నీటి వాటాల పంపకాలు కేఆర్ఎంబీ చేస్తుంది? ఎందుకంటే గతంలో 23 టీఎంసీలకే ఒప్పందం కుదుర్చున్నటువంటి ఏపీ అంతకు మించి అదనంగా నీటిని తరలించిందన్న విషయాన్ని తెలంగాణ అధికారులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కూడా గతంలోనే జలశక్తికి సంబంధించినటువంటి మంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. ఇక్కడ కేఆర్ఎంబీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. కానీ ఏపీ అధికారులు కూడా వాళ్ళ వాదన వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నీటి వాటాలకు సంబంధించి తమకు కూడా వాటా ఉంది, తమకు కూడా హక్కులు ఉన్నాయంటూ కూడా వాళ్ళు వాదించే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు రాబోయేటువంటి మార్చి, ఏప్రిల్, జూన్కు సంబంధించి కూడా ఖచ్చితంగా తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్ అయితేనేమి, ఇతర తెలంగాణ జిల్లాలకైతేనేమి ఖచ్చితంగా నాగార్జునసాగర్తో పాటు శ్రీశైలం వాటర్లో కూడా ఖచ్చితంగా తమ వాటా తమకు కావాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ అధికారులు వాదన వినిపిస్తుంటే ఏపీ అధికారులు కూడా అదే వాదన వినిపిస్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది. కానీ ఫైనల్గా కేఆర్ఎంబీ ఏం తేలవబోతుంది, ఈ రోజుకి ఒక ముగింపు పడుతుందా, లేదంటే వివాదం మరింత ముదురుతుందా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ రావచ్చు. మరి కాసేపట్లోనే అధికారుల భేటీ అనంతరం కేఆర్ఎంబీ ఏం తేల్చిందనేది మాత్రం స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది.